ఓకే ఓకే. బహుజన్ సమాజ్ పార్టీగా నిర్మల్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఏవైతే మరి హైదరాబాద్ పట్టణానికి దగ్గర రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో మరి ఒక మహిళ పైన దొంగతనం అనేటువంటి నెపంతో మరి విచక్షణారహితంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి అనేటువంటి వ్యక్తి మరి ఎంతో ఆమెను హింసించి దౌర్జన్యంగా మరి కొట్టి 3rd డిగ్రీ వేయడం జరిగింది. స్వయాన అలా భర్త అదేవిధంగా కొడుకు ముందటనే 14 సంవత్సరాల కొడుకు ముందటనే మరి బట్టలు ఉడదీసి మరి 3rd డిగ్రీ చేయడం అటువంటిది ఈరోజు సభ్య సమాజం అనేటువంటిది తలదించుకునే విధంగా మరి ప్రవర్తించినటువంటి ఏవైతే రామరెడ్డి మరి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారి పైన ఖచ్చితంగా ఆయన ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే ఈ బాధితమైనటువంటి మహిళకు 25 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏదైతే ప్రధానంగా మరి ఈ ప్రభుత్వం వస్తే బతుకులు బాగుపడతాయి, పేదల బతుకులు బాగుపడతాయని చెప్పేసి అనుకుంటే మరి చిన్న చిన్న విషయాల్ని మరి పెద్దవి పెట్టేసి విధంగా మరి మహిళల పట్ల అదేవిధంగా రైతుల పట్ల అదేవిధంగా పేదల పట్ల ఈ విధంగా చేయడం అటువంటి దుర్మార్గంగా అంటా ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు మారుతాయని అనుకుంటే మరి 3rd డిగ్రీలు చేస్తున్నది. మరి అదేవిధంగా ఏవైతే లా అండ్ ఆర్డర్ కూడా మరి దెబ్బతింటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒక్కటే అంటున్నాం, ఏవైతే బాధిత మహిళ సునీత ఎవరైతే ఉన్నారో ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలా, ఆమెకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.